హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ గ్రామర్ రూల్స్ గురించి తెలుసుకుందాం. రైట్ ఫ్రెండ్స్, హెడింగ్ మనం చూసుకున్నట్లయితే టీజీసీహెచ్ఈ లీడ్స్ ఇంగ్లీష్ కరికులం రివిజన్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఎన్ఈపి 2020. సో ఫ్రెండ్స్, ఇక్కడ టీజీసీహెచ్ఈ అంటే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అంటే ఏదైతే ఉన్నత విద్యా మండలి ఉందో, ఆ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏదైతే ఉందో లీడ్స్. ఇక్కడ లీడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ముందంజలో ఉండటం అనమాట. అంటే ముందుగా ఉండటం. దేంట్లో ముందుగా ఉండటం? ఇంగ్లీష్ కరికులం రివిజన్. సో ఇక్కడ ఇంగ్లీష్ కరికులం అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్ పాఠ్యాంశాలు. సో ఏదైతే ఇంగ్లీష్ పాఠ్యాంశాలు ఉన్నాయో వాటి రివిజన్లో, ఇక్కడ రివిజన్ అంటే మీనింగ్ ఏంటంటే సవరణ చేయటం లేదా మార్పులు చేయటం. సో ఇంగ్లీషు పాఠ్యాంశాలకు సంబంధించి మార్పుల్లో ఈ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ముందంజలో ఉందని చెప్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఎన్ఈపి స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అంటే ఈ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం, అంటే ఈ మార్గదర్శకాల ప్రకారం ఈ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ పాఠ్యాంశాల మార్పుల్లో ముందంజలో ఉందని చెప్పేసి హెడ్డింగ్ అయితే మనకు డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, న్యూస్లోకి వెళ్దాం. ఇఫ్ యూ నోటీస్ హియర్, ఇంగ్లీష్ లెర్నింగ్ కెన్ ఇన్క్లూడ్ ఎలిమెంట్స్ ఆఫ్ తెలంగాణస్ హిస్టరీ అండ్ కల్చర్. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు మేజర్గా మార్పులు చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ కంటెంట్ని మార్పులు చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ లెర్నింగ్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో భాగంగా కెన్ ఇన్క్లూడ్, ఇక్కడ కెన్ అనే దాన్ని మనం ఎబిలిటీగా కాకుండా ఒక ప్రాబబిలిటీగా ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ప్రాబబిలిటీ అంటే ఏదైనా పని జరగవచ్చు లేదా ఉండొచ్చు. సో ఇక్కడ ఇంగ్లీష్ లెర్నింగ్ కెన్ ఇన్క్లూడ్ అంటే ఇంగ్లీష్ లెర్నింగ్లో ఇవి ఇంక్లూడ్ అయి ఉండొచ్చు. ఏం ఇంక్లూడ్ అయి ఉండొచ్చు? ఎలిమెంట్స్ ఆఫ్ తెలంగాణస్ హిస్టరీ అంటే తెలంగాణ యొక్క చరిత్ర అండ్ కల్చర్, సంస్కృతి. ఈ రెండు అంశాలు కూడా ఈ రివిజన్లో ఉండొచ్చు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో భాగంగా అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ అయితే మనకు డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ ఇంకా దిస్ చేంజ్ ఎయిమ్స్ టు connect with local experiences and support meaningful engagement. Thus English with a local flavor. So friends, this change అంటే ఏదైతే ఈ రివిజన్లో మార్పులు చేస్తున్నారో, రివిజన్ చేస్తున్నారో హైయర్ ఎడ్యుకేషన్లో ఎయిమ్స్ టు అంటే దీని లక్ష్యం ఏంటంటే, ఇక్కడ ఎయిమ్స్ అంటే లక్ష్యంగా ఉంచడం లేదా లక్ష్యంగా పెట్టుకోవడం. దిస్ చేంజ్ ఎయిమ్స్ టు కనెక్ట్ విత్ ద లోకల్ ఎక్స్పీరియన్సెస్ అంటే లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అనుభవాలు ఉన్నాయో వాటన్నిటి గురించి కనెక్ట్ అవ్వడానికి అండ్ సపోర్ట్ మీనింగ్ఫుల్ ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళు ఆ తెలంగాణకి సంబంధించినటువంటి హిస్టరీ అండ్ కల్చర్ తోటి ఎంగేజ్గా ఉండడానికి అంటే తెలుసుకోవడానికి, కంప్లీట్గా తెలుసుకోవడానికి కానీ దస్ ఇంగ్లీష్ విత్ ఏ లోకల్ ఫ్లేవర్. సో ఇక్కడ లోకల్ ఫ్లేవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ లోకల్ యొక్క ప్రత్యేకత గురించి, ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవడానికి ఈ పర్టిక్యులర్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ గురించి అయితే ఇంగ్లీష్ లెసన్స్లో వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు. నెక్స్ట్, దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ ఆల్ రెడీ టు రివైజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరికులం ఫర్ ఆల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ ద స్టేట్. సో ఫ్రెండ్స్, దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఐడియా, వాళ్ళ ఐడియా ఏంటిది? ఈ లోకల్ ఫ్లేవర్ తెలియడానికి అంటే తెలంగాణ యొక్క హిస్టరీ అండ్ కల్చర్ గురించి తెలియడానికి ఇంగ్లీష్ కంటెంట్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఐడియా ఎవరికి వచ్చిందంటే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇది రావడం జరిగింది. అండ్ విచ్ ఈస్ ఆల్ రెడీ టు రివైజ్ అంటే ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి అన్నమాట. విచ్ ఈస్ ఆల్ రెడీ అంటే అంతా సిద్ధంగా ఉంది. దేనికి? టు రివైజ్. ఇక్కడ రివైజ్ అంటే మీనింగ్ ఆల్రెడీ చెప్పాను, మార్పులు చేయడానికి లేదా సవరించడానికి. ఏం సవరించడానికి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరికులం. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఏదైతే ఉన్నాయో అంటే లెసన్స్, ఎస్పెషల్లీ ఆ లెసన్స్ని రివైజ్ చేయడానికి, చేంజ్ చేయడానికి. ఎవరికి? ఫర్ ఆల్ అండర్ గ్రాడ్యుయేట్. ఇక్కడ యూజీ కోర్సెస్ అంటాం కదా, అంటే డిగ్రీ కోర్సెస్. ఆ డిగ్రీ కోర్సెస్ అన్ని కోర్సెస్ కూడా
కోర్సెస్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో వాటిలో ఈ పర్టిక్యులర్ ఇంగ్లీష్ టీచ్ చేసేటటువంటి సబ్జెక్ట్లో ఈ రివిజన్ అయితే చేంజ్ అవ్వబోతుంది. నెక్స్ట్, ద రివిజన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్ ఫర్ ఆల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ విల్ ఫాలో ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గైడ్లైన్స్ and English skills will be linked with the other subjects as part of the policy's broad academic approach, it said on Monday. So friends, the revision, ఇక్కడ రివిజన్ అంటే నౌన్ అవుతుంది. ఇది అంటే ఆ మార్పు ఏదైతే ఉందో ద రివిజన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్, అంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్ని మార్పు చేసేటటువంటి ఏదైతే ఆ మార్పు ఉందో రివిజన్ ఉందో ఫర్ ఆల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ కోర్సెస్ విల్ ఫాలో ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గైడ్లైన్స్. అంటే ఈ మార్పు అనేది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క గైడ్లైన్స్ని ఫాలో అవుతుందని చెప్పేసి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ ఇంగ్లీష్ స్కిల్స్ విల్ బి లింక్డ్ విత్ అదర్ సబ్జెక్ట్స్, అంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఏదైతే స్కిల్స్ ఉంటాయో అవి లెర్నింగ్ స్కిల్స్ కావచ్చు, లిసనింగ్ స్కిల్స్ కావచ్చు, రీడింగ్ స్కిల్స్ కావచ్చు, స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్ కావచ్చు, ఈ LSRW స్కిల్స్కి రిలేటెడ్గా విల్ బి లింక్డ్ విత్ ది అదర్ సబ్జెక్ట్. అంటే వేరే సబ్జెక్ట్స్లో కూడా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఆ స్కిల్స్ అన్నీ కూడా లింక్ అయి ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. యాజ్ పార్ట్ ఆఫ్ ద పాలసీస్ బ్రాడ్ అకాడమిక్ అప్రోచ్, ఇట్ సెడ్ ఆన్ మండే. అంటే మండే వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్లో ఏం చెప్తున్నారు, యాజ్ పార్ట్ ఆఫ్ ది పాలసీస్, అంటే పాలసీలో బ్రాడ్ అకాడమిక్ అప్రోచ్, ఇక్కడ విస్తృత విద్యా దృక్పథంలో, ఇక్కడ బ్రాడ్ అంటే విస్తృత, అకాడమిక్ అప్రోచ్ అంటే విద్యా దృక్పథంలో భాగంగా వీళ్ళు ఈ మార్పు అనేది చేస్తున్నట్లు మన తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే మండే రోజు చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్, ద రివిజన్ విల్ ఫోకస్ ఆన్ లెస్ కంటెంట్ బట్ with clear concepts and useful skills or light but tight idea, it added. సో ఫ్రెండ్స్, ఏదైతే ఆ రివిజన్ ఉందో ఆ మార్పు ఉందో కరికులంలో విల్ ఫోకస్ ఆన్, అంటే ఇది ఫోకస్ చేస్తుంది, దేని మీద ఫోకస్ చేస్తుంది, విల్ ఫోకస్ ఆన్ లెస్ కంటెంట్, అంటే తక్కువ ఇన్ఫర్మేషన్ మీద. యాక్చువల్గా దీన్ని మనం కంటెంట్ అని ప్రొనౌన్స్ చేయకూడదు, వీ నీడ్ టు ప్రొనౌన్స్ ఇట్ యాజ్ కాంటెంట్. సో ఇక్కడ టెక్స్ట్కి సంబంధించినటువంటి అంశాలు మనం కాంటెంట్ అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. సో లెస్ కాంటెంట్ బట్ విత్ క్లియర్ కాన్సెప్ట్స్, అంటే తక్కువ కాంటెంట్ అయితే ఉంటుంది ఇన్ఫర్మేషన్, బట్ యూస్ఫుల్ స్కిల్స్ అయితే ఉంటాయి అనమాట, క్లియర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఒక టర్మ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటో టర్మ్, లైట్ బట్ టైట్, అంటే సిలబస్ కాంటెంట్ అనేది లైట్గా ఉంటుంది బట్ టైట్గా, అంటే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి దీని యొక్క మీనింగ్. ఐడియా, ఇట్ added. నెక్స్ట్, the core of NEP, National Education Policy 2020, skill-based learning to build practical knowledge that supports employment. As the guide, the emphasis will be on English used in real-life situations such as at work, communications, and in digital and creative settings. So friends, ఈ పారాగ్రాఫ్లో మనం చూసుకున్నట్లయితే ద కోర్, ఇక్కడ కోర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ప్రధానమైనటువంటి భాగం, మీన్స్ ఇంపార్టెంట్ పార్ట్. ద కోర్ ఆఫ్ NEP 2020 స్కిల్ బేస్డ్ లెర్నింగ్ టు బిల్డ్, అంటే ఇక్కడ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క కోర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలని చెప్పేసి వీళ్ళ ఇంటెన్షన్. మరి ఈ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎందుకు, టు బిల్డ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దట్ సపోర్ట్స్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ద గైడ్, అంటే వాళ్ళకు ఒక ఏదైతే ఈ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుందో ఈ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఒక గైడ్ లాగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇట్ సపోర్ట్స్ ఎంప్లాయ్మెంట్, అది ఉద్యోగాన్ని ఎంప్లాయ్మెంట్ని ఇచ్చే విధంగా ఉండాలన్న ఇంటెన్షన్ తోటి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అయితే వాళ్ళ ఇంటెన్షన్ ఉంది. అండ్ ది ఎంఫసిస్ విల్ బీ ఆన్ ఇంగ్లీష్ యూజ్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. సో ఇక్కడ ఎంఫసిస్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ప్రాధాన్యం ఇవ్వడం, అంటే ప్రయారిటీ ఇవ్వడం అనమాట. ది ఎంఫసిస్ విల్ బీ ఆన్ ఇంగ్లీష్ యూజ్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, అంటే ఎక్కువగా ఇంగ్లీష్ మీద
ఇంగ్లీష్ మీద ప్రాధాన్యత ఇవ్వడానికి లేదా ఇంగ్లీష్‌కి ప్రాధాన్యత ఇవ్వడానికి, ఇంగ్లీష్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేయడానికి ఇంటెన్షన్ ఏంటంటే, యూజ్ ఇన్ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్. అంటే రియల్ లైఫ్ సిట్యుయేషన్‌లో మనకి యూజ్ అవ్వడానికి. సచ్ యాస్ అంటే ఏ విధంగా అంటే ఎట్ వర్క్ పని దగ్గర కావచ్చు, కమ్యూనికేషన్స్‌లో కావచ్చు, అండ్ ఇన్ డిజిటల్ అంటే టెక్నికల్‌గా కావచ్చు, అండ్ క్రియేటివ్ సెట్టింగ్స్ అంటే వాళ్ళు ఏదైతే క్రియేటివ్‌గా నూతనంగా చేయాలనుకుంటున్నారో, ఇక్కడ సెట్టింగ్స్ అంటే మీనింగ్ ఏంటంటే సిట్యుయేషన్స్. ఈ అన్ని సిట్యుయేషన్స్‌లో కూడా ఈ ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని ఎక్కువ ఎంఫసైజ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ అకార్డింగ్ టు ద కౌన్సిల్ అంటే ఏదైతే టీజీసీహెచ్ఈ కౌన్సిల్ ఉందో, ఈ కౌన్సిల్ ప్రకారం ద న్యూ సిలబస్ విల్ కమ్ విత్ ఏ స్టాండర్డ్ డిజిటల్ రిసోర్స్. సో ఇక్కడ వీళ్ళు నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ టెక్స్ట్ బుక్స్. సో ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఈ టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, అకార్డింగ్ టు ద కౌన్సిల్ ప్రకారం ద న్యూ సిలబస్ విల్ కమ్ విత్ ఏ స్టాండర్డ్ డిజిటల్ రిసోర్స్. వీళ్ళు సమ్వాట్ డిజిటల్ రిసోర్సెస్ని కూడా ఆ పర్టిక్యులర్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్కి కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఏ 200 పేజ్ రీడింగ్ మెటీరియల్ ఇన్ పీడిఎఫ్ అంటే ఒక 200 పేజెస్తో కూడినటువంటి ఒక రీడింగ్ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. పీడిఎఫ్ ఫార్మాట్లో ఆడియో రికార్డింగ్స్ ఆఫ్ లెసన్స్ అండ్ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ అండ్ ఏ మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ కాంప్రహెన్సివ్ లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, గ్రామర్ అండ్ వొకాబులరీ లోడింగ్. సో ఫ్రెండ్స్ వీళ్ళందరూ డిజిటల్ ఫార్మాట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఏదైతే ఆ కౌన్సిల్ మనకు ప్రొవైడ్ చేస్తున్న సిలబస్ ఉందో ఆ సిలబస్లో కానీ, నెక్స్ట్ ఇఫ్ యూ నోటీస్ హియర్ పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది, ఆడియో రికార్డింగ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ ఎలిమెంట్స్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫర్ కాంప్రహెన్సివ్ అంటే కాంప్రహెన్సివ్ మీన్స్ కంప్లీట్లీ లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, గ్రామర్ అండ్ వొకాబులరీ లెర్నింగ్ వీటన్నిటి మీద కూడా వీళ్ళు దృష్టి పెడుతూ ఒక డిజిటల్ అసిస్టెంట్స్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టీచర్స్ టు విల్ అండర్గో ఓరియంటేషన్ సెషన్స్ వయా టీ స్కిల్స్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ టీసాట్ నెట్వర్క్ ఫర్ గైడెన్స్ ఆన్ టీచింగ్ మెథడ్స్ అండ్ స్టూడెంట్ అసెస్మెంట్. సో ఇక్కడ మరి ఈ పర్టికులర్ కరికులం అనేది చేంజ్ అవుతుంది కాబట్టి టీచర్స్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, టీచర్స్ టు విల్ అండర్గో. ఇక్కడ అండర్గో అనే మీనింగ్, అండర్గో అంటే మీనింగ్ ఏంటంటే హాజరు అవ్వడం అనమాట, అంటే అటెండ్ అవ్వటం. సో విల్ అండర్గో ఓరియంటేషన్ సెషన్స్. ఇక్కడ ఓరియంటేషన్ సెషన్స్ అంటే అవగాహన తరగతులు. అంటే ఏదైతే ఈ పర్టికులర్ కరికులం మీద వాళ్ళకు అవేర్నెస్ ఉండాలి కాబట్టి, అవగాహన ఉండాలి కాబట్టి ఆ ఓరియంటేషన్ సెషన్స్ మీద అయితే వాళ్ళు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. వయా అంటే వీళ్ళకు డైరెక్ట్గా లైవ్ సెషన్స్ అయితే ఉండవు, వీళ్ళు కూడా డిజిటల్గా టీ స్కిల్స్ అంటే టీసాట్ మీద అయితే వీళ్ళు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెట్వర్క్ ఫర్ గైడెన్స్ ఆన్ టీచింగ్ మెథడ్స్ అంటే ఏ విధంగా టీచింగ్ చేయాలి, అండ్ స్టూడెంట్స్ అసెస్మెంట్ అంటే స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్స్ ఇలా కండక్ట్ చేయటం, వీటన్నిటి మీద కూడా వీళ్ళకి టీచర్స్ మీన్స్ ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఫర్ ద రివిజన్ ద కౌన్సిల్ హెల్డ్ కన్సల్టేషన్ విత్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ వేరియస్ యూనివర్సిటీస్ ఇన్ ద స్టేట్స్. ఫర్ ద రివిజన్ అంటే రివిజన్కి సంబంధించి రివిజన్ కోసం అంటే మార్పు కోసం ద కౌన్సిల్ అంటే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హెల్డ్ కన్సల్టేషన్స్. ఇక్కడ కన్సల్టేషన్స్ అంటే సంప్రదింపులు అనమాట, సంప్రదింపులు కూడా జరిపింది. హెల్డ్ కన్సల్టేషన్స్ అంటే సంప్రదింపులు జరపడం విత్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్స్ అంటే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో అక్కడ నుండి, వాళ్ళు ఎక్కడి నుంచి ఫ్రమ్ వేరియస్ యూనివర్సిటీస్ ఇన్ ద స్టేట్, రాష్ట్రంలో ఉన్నటువంటి డిఫరెంట్ యూనివర్సిటీస్ నుండి ఎక్స్పర్ట్స్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ని అయితే వీళ్ళు కలవడం జరిగింది. సో వాళ్ళతో కన్సల్టేషన్ సంప్రదింపులు కూడా జరిపారు. ద కరికులం రివిజన్ విల్ టేక్ ఎఫెక్ట్ విత్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్. అంటే ఏదైతే ఈ చేంజెస్ కరికులం పాఠ్యాంశాలు చేంజ్ చేశారో ఆ చేంజ్ అంతా కూడా విల్ టేక్ ఎఫెక్ట్. ఇక్కడ టేక్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అమలులోకి రావటం అనమాట. టేక్ ఎఫెక్ట్ విత్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ నుండే ఆ మార్పులన్నీ కూడా రివిజన్లో మార్పులన్నీ కూడా కరికులంలో మార్పులన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచే వస్తాయని చెప్పేసి
ఆ పర్టిక్యులర్ కౌన్సిల్ అయితే మనకు చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ టుడే ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.